ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మోడీని కొట్టిన వ్యక్తి తీవ్ర కోపంలో హైకమాండ్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి పర్యటనలో భద్రతా ఉల్లంఘన జరిగింది. ప్రధాని బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ రద్దీగా ఉన్న ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు కాన్వాయ్పై చెప్పులు విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. అయితే ఇందుకు బాధితులైన వారిని అరెస్ట్ చేశారా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. మూడోసారి ప్రధాని అయిన తరువాత నరేంద్ర మోడీ తొలిసారి వారణాసిలో పర్యటించిన సమయంలో ఈ ఘటన జరిగింది. వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్ నుంచి కేవీ మందిర్కు మోదీ కాన్వాయ్లో రోడ్ షోగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 1 నిమిషం 41 సెకండ్లు ఉన్న ఈ వీడియోలో 19 సెకండ్ల తర్వాత ఆ గుంపులో ఉన్న ఓ వ్యక్తి చెప్పు విసిరినట్లు కనిపిస్తుంది. అది కాస్త వచ్చి ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు కాన్వాయ్పై పడినట్లు వీడియోలో ఉంది. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది 5-6 సెకండ్ల వ్యవధిలోనే చేతితో తీసి పక్కకు విసిరేసినట్లు కనిపిస్తుంది. ఇక ఆ వీడియోలో మోదీ మోదీ అంటూ వారణాసి ప్రజలు నినాదాలు చేయడం వినిపిస్తుంది. అయితే అది చెప్పేనా లేదా ఏదైనా వస్తువా అనేది తెలియలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఓ ఉత్తరప్రదేశ్ పోలీసులు అది చెప్పు కాదని సెల్ ఫోన్ని పేర్కొన్నారు. అయితే అది ఉద్దేశపూర్వకంగా విసిరింది కాదని తెలిపారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది యూపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.